హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను కస్టమైజ్ చేసుకున్న అవుట్ఫిట్స్ని చూపిస్తున్నాను. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎట్లా డిజైన్ చేసుకున్నాను అండ్ ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది క్రీమ్ షేడ్లో ఉంది. ఫ్యాబ్రిక్ అంతా ప్లెయిన్ ఫ్యాబ్రిక్, అంటే ఓన్లీ చెక్స్ వచ్చింది, దీనికి ఏం రాలేదు. అండ్ నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దీనికి ఒక బ్రైట్ కలర్ దుప్పట్టా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ కోసం ఇట్లా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అంటే సింపుల్ ఫంక్షన్స్, పార్టీస్ ఏమైనా ఉంటే ఇట్లా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది ఈ అవుట్ఫిట్ అయితే. సో ఫుల్ అవుట్ఫిట్ లుక్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు చాలా సింపుల్గా అండ్ క్లాసీగా ఉంటుంది అవుట్ఫిట్ అయితే. అండ్ నెక్ డిజైన్ వచ్చి నేను ఇట్లా పెట్టించుకున్నాను, ఇట్లా డ్రాప్ లాగా. బ్యాక్ సైడ్ కూడా డ్రాప్ పెట్టించుకొని టాజిల్స్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ అవుట్ఫిట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది రాయల్ బ్లూ కలర్. నాకు రాయల్ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం, సో అందుకే ఇలా తీసుకున్నాను రాయల్ బ్లూ కలర్ది. ఇదేంటంటే బాందిని ప్రింట్ ఉన్న మెటీరియల్. సో దీనికి ఇట్లా సిల్వర్ షేడ్ వచ్చి సిల్వర్ది కింద బార్డర్ అట్లా వచ్చింది. ఆ బార్డర్ని నేను ఇట్లా హ్యాండ్స్కి వేపించుకున్నాను. అండ్ అంతా సిల్వర్ బూటీస్ ఉన్నాయి కాబట్టి సో ఇట్లా సిల్వర్ బటన్స్ పెట్టించుకున్నాను. ఈ అవుట్ఫిట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఫుల్ ఫ్లేర్ పెట్టి కుట్టించుకున్నాను నేను. ఇది కూడా లాంగ్ ఫ్రాకే. మ్యాక్సిమం ఇప్పుడు చూపించేవన్నీ లాంగ్ ఫ్రాక్సే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్. ఇదేమో ప్యారెట్ గ్రీన్ ఫ్యాబ్రిక్, ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇది రా సిల్క్ తీసుకొని ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు. ఇది నా పెళ్ళప్పుడు అత్తయ్య స్టిచ్ చేయించారు, అంటే నాకు తెలియదు అసలు ఈ అవుట్ఫిట్, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది ఈ అవుట్ఫిట్. అండ్ ఇట్లా థ్రెడ్ వర్క్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు. ఇదైతే చాలా టైమ్స్ వేసుకున్నాను నేను ఈ ఫ్రాక్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది ఇట్లా బ్లాక్ కలర్లో ఉంది. ఫుల్ ఫ్రాక్ మొత్తం బ్లాక్ కలరే. అండ్ దీనికి ఇట్లా గోల్డ్ అండ్ రెడ్ బూటీస్ వచ్చినాయి, చిన్న చిన్న బూటీస్. మొత్తం ఫ్రాక్ మొత్తం ఇట్లానే ఉంటుంది, సేమ్ ఇట్లే ఉంది. అండ్ ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అంటే ఈ ఫ్రాక్ ఎక్కడ కుట్టించుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు ఫ్యాబ్రిక్ అని చాలామంది అడిగారు. సో నాకు కూడా ఈ ఫ్రాక్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. అంటే ఎందుకో నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. చాలా మ్యాక్సిమం ఫ్రాక్స్కి ఫుల్ హ్యాండ్సే ఉంటుంది. అండ్ నెక్ వచ్చి నార్మల్ సింపుల్గా ఉండాలని చెప్పి రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. ఫుల్ అవుట్ఫిట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా కుట్టించుకున్నాను. ఇది విహాన్ బర్త్డే అప్పుడు వేసుకున్నాను ఈ ఫ్రాక్. చాలా బాగుంది ఈ ఫ్రాక్ అయితే. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది నావీ బ్లూ కలర్ది. నాకు తెలిసి ఇది చాలామంది స్టిచ్ చేయించుకునే ఉంటారు ఈ ఫ్యాబ్రిక్ తోటి. ఇది నేను స్టిచ్ చేయించుకున్నాను కానీ ఇంతవరకు వేసుకోలేదు, ఎందుకో తెలియదు అసలు. అండ్ దీనికి ఇట్లా బార్డర్ వస్తుంది ఈ కలర్లో. సో ఇది మేము పర్చేస్ చేసినప్పుడు అక్కడ కస్టమైజ్ చేసే వాళ్ళు ఏమన్నారంటే ఇది మీరు ఇట్లా నెక్ బాడీ పార్ట్కి వేపించుకొని చాలా బాగుంటుంది లుక్ అని చెప్పారు. కానీ నాకు అట్లా నచ్చలేదు. నేనేంటంటే ఫుల్ ఫ్రాక్ ఇట్లానే కుట్టించుకొని బార్డర్ యాడ్ చేయించాను ఇది. సో హ్యాండ్స్కి కొంచెం యాడ్ చేయించాను. ఫుల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో అట్లా కోట్ లేకుండా వేసుకున్నప్పుడు ఇది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది అని చెప్పి, కొంచెం మంచిగా ఉండాలని, డిజైనర్ వేర్ లాగా ఉండాలని చెప్పి ఇట్లా కుందన్స్ని యాడ్ చేశాను మేము. అంటే మేమే స్టిక్ చేసాం వాటిని ఫ్యాబ్రిక్ గ్లూ తోటి స్టిక్ చేసాము. సో కంప్లీట్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాక్. అండ్ దీనికి వెనుక డ్రాప్ వచ్చి టాజిల్స్ వచ్చినాయి, ఇట్లా టాజిల్స్ వచ్చినాయి. ఈ ఫ్రాక్కి కోట్ వచ్చిందని చెప్పాను కదా, ఆ కోట్ వచ్చేసి ఇది ఇట్లా ఉంది, ఓవర్ కోట్ ఇది. ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కోట్ మొత్తం. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది. నేను చెప్పాను కదా నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే ఇష్టం అని, సో మ్యాక్సిమం లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికీ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను.
ఇది నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసం అని స్టిచ్ చేయించుకున్నాను. అన్నీ సింపుల్గానే ఉన్నాయి, కొంచెం హెవీగా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా తీసుకున్నాను. అప్పుడు కొత్తగా వచ్చింది ఈ ఫ్యాబ్రిక్, ఎందుకో చూడాలని నచ్చింది నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఇప్పుడైతే ట్రెండ్ అయిపోయింది కానీ అప్పుడు చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్. సో నేనేం చేశానంటే ఓవరాల్ ఫ్రాక్ ఇట్లా కుట్టించుకోకుండా పైన బాడీ పార్ట్ మొత్తం రా సిల్క్ వేయించి ఇట్లా మగ్గం వర్క్ చేయించాను నెక్ మొత్తం. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా మగ్గం వర్క్ చేయించాను. ఇదేంటంటే విష్ దగ్గర ఎండ్ అయిపోవాలి అని చెప్పి స్టిచ్ చేయించుకున్నాను. కానీ వాళ్ళు నా హ్యాండ్ లెంత్ కంటే కొంచెం తక్కువ పెట్టేసరికి అది సరిపోవట్లేదని నాకు స్టిచ్ చేసాము. ఇట్లా కొంచెం బార్డర్ కింద ఫ్యాబ్రిక్తో బార్డర్ యాడ్ చేసింది. సో ఇట్లా కూడా బాగానే ఉంది. సో కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చి ఇట్లా ఉంది. సో నా కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అయితే ఇవి. నేను అన్ని అవుట్ఫిట్స్ ఏం చూపించలేదు, కొన్ని చూపించాను. అంటే నా ఫేవరెట్ సెక్షన్లో ఉన్నాయి, కొన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి, అట్లా చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.